అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా అష్రఫిల్ అంబియా వల్ ముర్సలీన్ నబియనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ అస్హాబిహి అజ్మాయిన్. అన్ని రకాల ప్రశంసలు, అన్ని రకాల పొగడ్తలు సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడు, అద్వితీయుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. సోదర సోదరిమణులారా, మిమ్మల్ని అందరినీ నేను ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈనాటి ప్రసంగంలో మనం పశ్చాత్తాపం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ముందుగా, ఏ సమాజంలో అయితే మనం నివసిస్తున్నామో ఆ సమాజాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ప్రజలు పాపాలు ఎక్కువగా చేస్తున్నారు అనే విషయము స్పష్టమవుతుంది. ఎందుకు ప్రజలు ఎక్కువగా పాపాలకి పాల్పడుతున్నారు అని మనం ఆలోచిస్తే విశ్లేషకులు తెలియజేసిన అనేక విషయాలలో రెండు ముఖ్యమైన కారణాలు మన ముందుకు వస్తాయి. మొదటి కారణం ఏమిటంటే, ప్రజలు పాపాల గురించి సరైన అవగాహన కలిగి లేరు. ఏది పాపము, ఏది పుణ్యము, ఏ కార్యము చేయడం వల్ల అది పాపం అనిపించుకుంటుంది అనే విషయం పట్ల సరైన అవగాహన కలిగి లేరు. చూడండి, మనం చూస్తూ ఉంటాం, చాలామంది సమాధుల వద్దకు, ఇతర చెట్ల పుట్ల వద్దకు వెళ్ళి సాష్టాంగపడుతూ ఉంటారు, వారితో దువా చేస్తూ ఉంటారు, మరియు మొక్కుబడులు కూడా అక్కడ వెళ్ళి చెల్లించుకుంటూ ఉంటారు. బిడ్డలు పుడితే వందల వేల కిలోమీటర్లు ప్రయాణాలు చేసి వెళ్ళి అక్కడ బిడ్డల తలనీనాలు సమర్పించి ఏదో పెద్ద పుణ్యకార్యము చేసి తిరిగి వస్తున్నాము అని ఇంటికి వస్తారు. వాస్తవానికి ఇవన్నీ బహుదైవారాధన అనిపించే కార్యాలు. షిర్క్, బహుదైవారాధన పాపాలన్నింటిలో ఘోరమైన పాపము. అలాంటి పాపము చేస్తున్నారు, కానీ పాపము చేస్తున్నాము అనే అవగాహన వారికి లేకుండా పోయింది. ఆ విధంగా పాపాల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ప్రజలలో పాపాలు బాగా వ్యాపించిపోయాయి. ఇది ఒక కారణము. రెండవ కారణం ఏమిటంటే, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా ప్రజలు పాపాలను తేలికగా తీసుకుంటున్నారు. వడ్డీ తింటున్నారు, పేదల రక్తం పీల్చేస్తున్నారు. ఈ రోజుల్లో వడ్డీ తీసుకోవడం సర్వసాధారణమే అంటున్నారు. జూదం ఆడుతున్నారు, అలాగే మత్తు పదార్థాలు సేవిస్తున్నారు. ఈ రోజుల్లో ఇదంతా కామన్, ఇదంతా సర్వసాధారణం అంటున్నారు. వ్యభిచారాలు చేస్తున్నారు, అశ్లీల కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అండి, సర్వసాధారణమేనండి అంటున్నారు. బాధాకరమైన విషయం ఏమిటంటే, మానభంగాలు చేసేస్తున్నారు, హత్యలు చేసేస్తున్నారు. అయినా కానీ ఈ రోజుల్లో ఇదంతా సర్వసాధారణమే అని అనుకుంటున్నారు. మిత్రులారా, ఇలాంటి స్వభావం కలిగిన వారికి హజరత్ అనస్ రజియల్లాహు అన్హు వారి ఒక ఉల్లేఖనము నేను వినిపించాలనుకుంటున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం, ఆయన మరణం సంభవించిన కొద్ది రోజులు జరిగిన తర్వాత ఆయన ఏమనేవారంటే, ప్రజలు పాపాలు చేస్తూ ఉంటే చూసి, అయ్యా, మీరు ఏ పనిని అయితే వెంట్రుక కంటే తేలికమైనదిగా భావిస్తున్నారో అదే పాపాన్ని మేము ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ప్రాణాంతకమైన విషయంగా భావించేవాళ్ళము అని చెప్పేవారు. ఒకసారి ఆలోచించి చూడండి,
ప్రవక్త వారి జీవితంలో ప్రవక్త వారి శిష్యులు ప్రజలు ఏ పనిని అయితే ప్రాణాంతకమైన విషయంగా భావించారో తర్వాత తరాల వారి వద్దకు వచ్చేసరికి అది వెంట్రుక కంటే తేలికమైన విషయంలాగా ఎలా మారిపోయిందండి? అది ఏమైనా ఒక ఐసు ముక్కన లేదా ఐసు కొండనాది ప్రవక్త వారి జీవితంలో పెద్ద సైజులో ఉన్నింది, తర్వాత తరాల వారి వద్దకు చేరేసరికి కరిగిపోయి 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 చిన్నదిగా మారిపోయింది అనటానికి లేదు మిత్రులారా. ఏ కార్యము అయితే, ఏ చర్య అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ప్రాణాంతకమైన పాపంలాగా భావించబడేదో అది ఆయన కాలంలో కూడా ప్రాణాంతకమైనదే, ఇప్పుడు కూడా అది ప్రాణాంతకమైనదే, ప్రళయం వచ్చేంత వరకు కూడా అది ప్రాణాంతకమైనదే. కానీ శైతాన్ ప్రజలను భ్రమలో ఉంచేసి ఉన్నాడు. పెద్ద పెద్ద నేరాలు మనుషులతో చేయిస్తున్నా ప్రజలకు మీరేమి చేయట్లేదులే అనే భ్రమలో ఉంచేస్తున్నాడు. ఇది గమనించాలి. మరొక విషయం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనాన్ని వారు దృష్టిలో పెట్టుకోవాలి. ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకుంటూ మేము ఏమీ చేయట్లేదులే అనుకుంటున్నారో వారు ఒక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉల్లేఖనం దృష్టిలో ఉంచుకోవటం మంచిదే. ఆ ఉల్లేఖనం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు, విశ్వాసి మోమిన్కి మరియు తిరస్కారికి దుర్మార్గునికి మధ్య తేడా ఏమిటంటే, విశ్వాసితో ఏదైనా పొరపాటు దొర్లితే ఒక పెద్ద కొండ వచ్చి అతని తల మీద నిలబడిపోయింది, అది అతని తల మీద ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అన్నట్టుగా అతను కంగారు పడిపోతాడు, భయపడిపోతాడు. చేరాని పని నాతో దొల్లిపోయిందే అని అతను భయపడిపోతాడు. అదే దుర్మార్గుని స్వభావం ఏమిటంటే, అతను పెద్ద పెద్ద ఘోరమైన పాపాలు నేరాలు చేసేసి కూడా ఎంత తేలికగా తీసుకుంటాడంటే, ముక్కు మీద ఒక ఈగ వాలితే ఇలా సైగ చేసి ఎలాగైతే మనము దాన్ని తోలిస్తామో ఆ విధంగా ఒక చిన్న పని చేసేసానులే అని అంత తేలికగా తీసేసుకుంటాడు అని చెప్పారు. ఇది తేడా, విశ్వాసికి దుర్మార్గునికి తేడా. మరి మనం విశ్వాసుల్లాగా ఉండాలా లేదా దుర్మార్గునిలాగా ఉండాలా? ఇది మనము గమనించుకోవాలి మిత్రులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ప్రజల స్వభావం ఎలా ఉండేది అంటే, వారితో ఏదైనా చేయరాని ఒక పని దొర్లిపోయిందంటే వారు ఎంతగా కంగారు పడిపోయేవారంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సన్నిధిలోకి వచ్చి, ఓ దైవ ప్రవక్త, మేము నేరం చేసేసాము, మేము పాపానికి పాల్పడ్డాము, కాబట్టి మమ్మల్ని శిక్షించండి, ఈ ప్రపంచంలోని మమ్మల్ని శిక్షించేసి ఆ పాపము యొక్క శిక్ష ఇక్కడనే ఖరారు చేసేయండి, పరలోకంలో మేము వెళ్ళి ఆ పాపము యొక్క శిక్ష భరించలేము అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో వచ్చి మాకు శిక్షించి పరిశుద్ధపరచండి, మమ్మల్ని శిక్షించి పరిశుద్ధపరచండి అని అడుక్కునేవారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇన్షాల్లా అవన్నీ ఇంకొకసారి మనం తెలుసుకుందాం. కాకపోతే పశ్చాత్తాపం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంది కాబట్టి ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటంటే, పాపాలు చేసి మనము తేలికగా తీసుకోవటము ఇది విశ్వాసి లక్షణము కాదు, దుర్మార్గుని లక్షణము. అలాంటి లక్షణం మనకు అవసరం లేదు. ఏది ఏమైనప్పటికీ పాపము చేసిన వాడు అల్లా దృష్టిలో నేరస్తుడు. ఎందుకంటే అల్లా ఆదేశాన్ని, ప్రవక్త ఆదేశాన్ని అతను అతిక్రమించేశాడు కాబట్టి అతను అల్లా దృష్టిలో నేరస్తుడు. మరి నేరం చేసిన నేరస్తునికి అల్లా వద్ద తప్పనిసరిగా శిక్ష అనుభవించవలసే ఉంటుందా, లేదా ఆ నేరానికి క్షమాభిక్ష మార్గం ఏదైనా ఉంటుందా అని మనం ఆలోచించినట్లయితే, కరుణామయుడైన అల్లా సుబ్హానహు వ తఆలా ప్రజల కోసము క్షమాభిక్ష పొందటానికి ఒక సువర్ణ అవకాశము కలిగించి ఉన్నాడు ఈ ప్రపంచంలోనే. ఏమిటి ఆ సువర్ణ అవకాశము అంటే, అరబీలో దానిని మనము తౌబా అంటాము, తెలుగులో పశ్చాత్తాపం చెందటం అంటాము. నేరం చేసిన తర్వాత, పాపము దొర్లిన తర్వాత భక్తుడు అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క సమక్షంలో తౌబా పశ్చాత్తాపము చెందితే అతను శిక్ష నుంచి తప్పించుకోగలడు, అతని పాపము మన్నించబడుతుంది. ఈ తౌబా ఎలా చెందాలి?
పశ్చాత్తాపము చెందే విధానం ఏమిటి అంటే అల్లా వాక్యాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనలు అన్నీ దృష్టిలో పెట్టుకొని ధార్మిక పండితులు తౌబా పశ్చాత్తాపము చెందటానికి నిబంధనలు తెలియజేశారు. అవి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇన్షాల్లా. మొదటి విషయం ఏమిటంటే పశ్చాత్తాపం చెందాలనుకునే వ్యక్తి ఏ పాపము అతనితో దొర్లుతా ఉందో ఆ పాపాన్ని వెంటనే అతను త్యజించేయాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే చేసిన తప్పుని, నేరాన్ని అతను అంగీకరించి ఆ తప్పు మీద అతను కృంగిపోవాలి, సిగ్గుపడాలి. చేయరాని పని నాతో దొర్లిపోయింది, నేను అలాంటి పని చేయకూడదు, అయితే చేసేసానే, నాతో చేయరాని పని ఒకటి దొర్లిపోయిందే అని అతను మనసులో కృంగిపోవాలి, సిగ్గుపడాలి. ఆ చర్య మీద సంతోషపడకూడదు, గర్వపడకూడదు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేడు మన యువకులు, యువతులు ఎలా ఉన్నారంటే అల్లా క్షమించుగాక, అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని నేను ఇంతమంది అమ్మాయిలతో అక్రమ సంబంధము కలిగి ఉన్నాను, నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. చేసిన పాపం మీద సిగ్గుపడాల్సిన దానికి బదులుగా గర్వంగా భావిస్తున్నాడు, వారి సంఖ్య చెప్పుకుంటున్నాడు. అమ్మాయిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది రమారమి. వారు కూడా అబ్బాయిల గురించి నాకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, నా లైన్లో ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని వారు కూడా చేసిన తప్పు మీద సిగ్గుపడాల్సింది పోయి గర్వంగా చెప్పుకుంటున్నారు, ప్రకటించుకుంటున్నారు. ఇది సత్యాను స్వభావం ఉండరాదండి. పశ్చాత్తాపం చెందాలంటే చేసిన తప్పు మీద వారు కృంగిపోవాలి, సిగ్గుపడాలి. ఇది రెండవ విషయం. మూడవ విషయం ఏమిటంటే ఇక ముందు అలాంటి తప్పు జోలికి వెళ్ళము అని దృఢమైన నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ జీవితంలో ఆ తప్పు జోలికి వెళ్ళము అని దృఢమైన నిర్ణయం తీసుకోవాలి హృదయంలో. ఇది మూడవ విషయం. నాలుగవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇతరుల సొమ్ము కాజేసి ఉంటే అది తిరిగి చెల్లించాలి. ఇతరుల సొమ్ము తినేసి, మెక్కేసి, లాగేసి, పీక్కొని అల్లా క్షమించమంటే అది కుదరదు. తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించాలి. ఆ తర్వాత అల్లా సమక్షంలో, ఓ అల్లా, నేను తప్పు చేశాను, తప్పు మీద సిగ్గుపడుతున్నాను, ఇంకెప్పుడు చేయను అని దృఢమైన నిర్ణయం తీసుకున్నాను. ఇతరుల సొమ్ము ఉంటే అది చెల్లించేశాను. ఓ అల్లా, ఇంకెప్పుడు ఇలాంటి పనికి నేను పాల్పడను, నన్ను మన్నించు అని అల్లా సుబ్హానహు వ తఆలాతో వీలైతే కన్నీరు కార్చి మరీ వేడుకోవాలి. పగలుపూట కూడా ప్రయత్నం చేయాలి, రాత్రిపూట కూడా ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నించి అల్లా సమక్షంలో ఈ విధంగా పశ్చాత్తాపము చెందితే ఇన్షాల్లా అల్లా సుబ్హానహు వ తఆలా అలా పశ్చాత్తాపం పొందిన వ్యక్తులను తప్పనిసరిగా మన్నిస్తాడు. ఏమండి గురుగారు, ఏదైనా కొన్ని ఉదాహరణలు చెప్పండి మన విశ్వాసము దృఢపడటానికి అంటే ఇన్షాల్లా ఖురాను ద్వారా మరియు హదీసు గ్రంథాల ద్వారా కొన్ని ఉదాహరణలు కూడా మనము తెలుసుకుంటూ మన మాటను ముందుకు కొనసాగిద్దాం. ఒక ఉదాహరణ, మానవుల పితామహుడు, మొదటి మానవుడైన ఆదం అలైహిస్సలాం గురించి మనం చూసినట్లయితే చాలా పెద్ద కథ, ఆయన జీవిత చరిత్ర మీరు ఇన్షాల్లా వింటే తెలుస్తుంది. ఇక్కడ క్లుప్తంగా నా అంశానికి సంబంధించిన విషయం మాత్రమే ప్రస్తావిస్తున్నాను. ఆదం అలైహిస్సలాం వారిని అల్లా సుబ్హానహు వ తఆలా స్వహస్తాలతో సృష్టించి ఆయనను స్వర్గంలో ఉంచి మళ్ళీ హవ్వ అలైహిస్సలాం వారిని సృష్టించి వారిద్దరిని దంపతులుగా అక్కడ ఉంచి స్వర్గం మొత్తం మీరు తినండి, త్రాగండి, ఎక్కడ కావాలంటే అక్కడ తిరగండి, అయితే ఒకే ఒక వృక్షం దరిదాపులకు వెళ్ళకండి, ఆ వృక్ష ఫలాన్ని తినకండి అని నిబంధన పెట్టినప్పుడు శైతాను మాటల్లో పడి నిషేధించిన ఆ వృక్ష ఫలాన్ని వారు తినేశారు. అలా తినేసిన కారణంగా ఆ మొదటి మానవుల పితామహుడు ఆదం అలైహిస్సలాం ద్వారా హవ్వ అలైహిస్సలాం ద్వారా తప్పు దొల్లింది. తప్పు దొల్లిన తర్వాత అల్లా సుబ్హానహు వ తఆలా వారిద్దరిని శిక్షించాడు. స్వర్గము నుంచి బయటికి తీసేసి భూమండలం మీదకి దింపేయగా భూమి మీద వచ్చిన తర్వాత
ఆది దంపతులు ఇద్దరు ఏం చేశారండి? రబ్బనా జలమ్నా అన్ఫుసనా వ ఇల్లం తగ్ఫిర్ లనా వ తర్హమ్నా లనకూనన్నా మినల్ ఖాసిరీన్. ఈ పలుకుల ద్వారా అల్లా సుబ్హానహు వ తఆలాతో క్షమాభిక్ష వేడుకున్నారు, పశ్చాత్తాపపడ్డారు. వారు అల్లాతో క్షమాభిక్ష వేడుకుంటే అల్లా క్షమించాడా లేదా? చూడండి, ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, ఫతలక్కా ఆదము మిర్ రబ్బిహి కలిమాతిన్ ఫతాబ అలైహి. ఆదం అల్లా సుబ్హానహు వ తఆలాతో కొన్ని పలుకులు పొంది ఆ పలుకుల ద్వారా అల్లాతో క్షమాభిక్ష వేడుకుంటే అల్లా సుబ్హానహు వ తఆలా వారిని క్షమించాడు, వారి పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు అని తెలియజేశారు. పాపం మన్నించబడింది కదా. ఇది మొదటి ఉదాహరణ. అల్లా సమక్షంలో ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపం చెందితే అల్లా సుబ్హానహు వ తఆలా మన్నిస్తాడు. ఎందుకంటే ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కరుణామయుడు, క్షమించేవాడు కాబట్టి. మరొక ఉదాహరణ మనం చూసినట్లయితే యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర చూడండి. యూనుస్ అలైహిస్సలాం వారి జీవిత చరిత్ర పూర్తిగా ఒక వీడియోలో ఉంది, అది మీరు చూడండి. కాకపోతే ఇక్కడ నా అంశానికి సంబంధించిన విషయం వరకు మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. యూనుస్ అలైహిస్సలాం వారు అల్లా ఆజ్ఞ రాకముందే నేనవ పట్టణాన్ని వదిలేసి పడవ ఎక్కి బయలుదేరిపోయారు. అయితే తుఫాను వచ్చి ఆయనను నదిలో సముద్రంలో పడవేయటం జరిగిన తర్వాత ఒక పెద్ద తిమింగలం వచ్చి ఆయనను మింగేసిన తర్వాత ఆ తిమింగలము లేదా చేప గర్భంలో నుంచి ఆయన అల్లా సుబ్హానహు వ తఆలాతో లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ కుంతు మినజ్ జాలిమీన్ అనే పలుకుల ద్వారా క్షమాభిక్ష వేడుకున్నారు. తప్పును గ్రహించారు. మరియు అల్లా సుబ్హానహు వ తఆలాతో సముద్ర లోతుల్లో చేప గర్భంలో నుంచి ఆ పలుకుల ద్వారా ఆయన అల్లాతో క్షమాభిక్ష వేడుకుంటే అల్లా మన్నించాడా లేదా? అల్లా క్షమించాడా లేదా? క్షమించాడు. క్షమించి ఆయనను మళ్ళీ సురక్షితంగా ఒడ్డుకు చేర్పించాడు, మళ్ళీ ఆయనకు ఆరోగ్యం వచ్చేటట్టు చేశాడు కదా. కాబట్టి ఇలా చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈ ఉదాహరణల ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే అల్లా సుబ్హానహు వ తఆలా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు. ఆయన సమక్షంలో పశ్చాత్తాపం చెందితే ఆయన పాపాలను మన్నించేస్తాడు. ఇక రండి, కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కంటే పూర్వం గతించిన ప్రవక్తల గురించి చెబుతున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి శాసనంలో ఉన్న విషయాలు మనకు తెలపండి అంటూ ఉంటారు. నేను అక్కడికే వస్తున్నాను. చూడండి, ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా సూరా తహరీంలో ఈ విధంగా తెలియజేశాడు, యా అయ్యుహల్లజీన ఆమను తూబు ఇలల్లాహి తౌబతన్ నసూహా. ఓ విశ్వాసులారా, అల్లా సుబ్హానహు వ తఆలా సమక్షంలో నిష్కల్మషమైన ఎలాగైతే పశ్చాత్తాపం చెందవలసి ఉందో ఆ విధంగా మీరు పశ్చాత్తాపము చెందండి. అల్లా సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపము చెందండి, ఎలాగైతే పశ్చాత్తాపం చెందవలసి ఉందో ఆ విధంగా పశ్చాత్తాపము చెందండి అని విశ్వాసులను ఆదేశిస్తున్నాడు. అలాగే సూరా నూర్లో మనం చూసినట్లయితే అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, వతూబు ఇలల్లాహి జమీఅన్ అయ్యుహల్ ముమినూన లఅల్లకుం తుఫ్లిహూన్. విశ్వాసులారా, మీరందరూ కలిసి అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందండి, బహుశా మీరు సాఫల్యం పొందగలరు. అంటే వ్యక్తిగతంగా కూడా అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందండి, సామూహికంగా కూడా మీరు అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందండి అని ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా వేరే వేరే చోట్లలో ఆదేశించి ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బోధనల్లో మనం చూసినట్లయితే ఆయన కూడా ఈ విధంగా తెలియజేశారు, యా అయ్యుహన్నాస్ తూబు ఇలల్లాహ్, యా అయ్యుహన్నాస్ తూబు ఇలా రబ్బికుం ఫవల్లాహి ఇన్నీ లా తూబు ఇలల్లాహి అజ్జ వజల్ ఫిల్ యౌమి మియత మర్రా. ఓ మానవులారా, మీరు అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందండి, మీ ప్రభు సమక్షంలో మీరు పశ్చాత్తాపము చెందండి. నేను అల్లా సుబ్హానహు వ తఆలా సమక్షంలో ప్రతిరోజు 100 సార్లు పశ్చాత్తాపము చెందుతూ ఉంటాను అని చెప్పారు. అల్లాహు అక్బర్. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు, అయినా కానీ అల్లా సమక్షంలో వినమ్రతతో ఆయన క్షమాపణ వేడుకుంటూ ఉండేవారు. మరి మనము కూడా అల్లా ఆదేశం ప్రకారం, ప్రవక్త ఆదేశం ప్రకారము అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందుతూ ఉండాలి అని ఈ వాక్యాలు మరియు హదీసు ద్వారా తెలియజేయటము జరిగింది. ఇక
పశ్చాత్తాపానికి ఉన్న విశిష్టత విలువ ఏమిటంటే, ఎవరైతే అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందుతారో అలాంటి వారిని అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. సూరా బఖరాలో అల్లా సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలియజేశాడు, ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన వ యుహిబ్బుల్ ముతతహిరీన్. నిశ్చయంగా అల్లా సుబ్హానహు వ తఆలా పశ్చాత్తాపం చెందేవారిని, పరిశుద్ధత పొందేవారిని అల్లా సుబ్హానహు వ తఆలా ఇష్టపడతాడు. పశ్చాత్తాపము చెందేవారి గురించి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కుల్లు బని ఆదమ ఖత్తా వ ఖైరు ఖత్తాయిన అత్తవ్వాబూన్. ప్రతి మానవునితో తప్పు దొర్లుతుంది. అయితే తప్పు దొర్లిన తర్వాత ఏ మానవులు అయితే అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందుతారో వారు మానవుల్లో ఉత్తములు అని దైవ ప్రవక్త వారు తెలియజేసి ఉన్నారు. కాబట్టి తప్పు దొర్లటం సహజం. తప్పు దొర్లిన తర్వాత అలాగే ఉండకుండా అల్లా సమక్షంలో మన్నింపు కోసము పశ్చాత్తాపము చెందాలి. అలాగే అల్లాహ్ యొక్క కరుణ దయ చూడండి. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేస్తున్నారు, భక్తుడు రాత్రిపూట చీకటి ఉన్న వెలుతురు ఉన్న ఏది ఏమైనప్పటికీ రాత్రిపూట భక్తుడు తప్పు చేసినట్లయితే ఉదయం అల్లా సుబ్హానహు వ తఆలా అతను తన తప్పును గ్రహించి మన్నింపు కోరుతాడేమో అని ఎదురు చూస్తాడు. అలాగే ఉదయం పూట తప్పులు చేసిన వారు రాత్రి అయ్యాక వారి తప్పును వారు గ్రహించి రాత్రి అల్లాహతో క్షమాభిక్ష కోరుకుంటారేమో అని చేతులు చాచి మరి అల్లా సుబ్హానహు వ తఆలా ఎదురు చూస్తాడు అని తెలియజేశారు. అల్లాహు అక్బర్. ఎంత దయ, ఎంత కరుణ ఆయనది. తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసేసిన తర్వాత క్షమాభిక్ష కోరుకుంటారేమో, నేను క్షమించేద్దాము నా భక్తులను అని ఆ అల్లా సుబ్హానహు వ తఆలా గఫూరుర్ రహీం క్షమించటానికి చేతులు చాచి మరి ఎదురు చూస్తూ ఉంటే మనము ఎందుకు క్షమాభిక్ష వేడుకోకుండా ఆలస్యం చేయాలండి? కాబట్టి పాపాలు చేయండి అనటం కాదండి, తప్పులు దొర్లిపోతే క్షమాభిక్ష వేడుకోవటంలో ఆలస్యం చేయకండి అని ఇక్కడ చెప్పటానికి ముఖ్య ఉద్దేశం. అలాగే ఎవరైతే తప్పు చేసిన తర్వాత తప్పును గ్రహించి కృంగిపోయి సిగ్గుపడి అల్లా సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ వేడుకుంటారో అలాంటి వారిని అల్లా సుబ్హానహు వ తఆలా ఎంతగా ఇష్టపడతాడంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ఉదాహరణ తెలియజేశారు. ఒక బాటసారి ఒక పశువు మీద, ఒంటె గుర్రం ఏదైనా కావచ్చు, మనం ఇక్కడ ఒంటెను తీసుకుందాం. ఒక ఒంటె మీద ప్రయాణ సామాగ్రి మోసుకొని ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం ఎండ తీవ్రత వల్ల ఒక చోట చెట్టు నీడలో కాసేపు సేద తీరి తర్వాత ప్రయాణిద్దామని అతను ఒంటెను ఒక చోట కట్టేసి కాసేపు అలా సేద తీరుతున్నాడు. కొద్దిసేపు తర్వాత మెలకువ వచ్చి చూస్తే అతను ఏ ఒంటె మీద అయితే ప్రయాణం చేసుకొని వచ్చాడో ఆ ఒంటె అక్కడ లేకుండా వెళ్ళిపోయింది. అప్పుడు అతను ఎంత కంగారు పడిపోతాడండి? కంగారు పడిపోయి నలువైపులా వెతుకుతాడు. ఎటు చూసినా అతనికి ఆ ఒంటె కనిపించదు. వెతికి 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 అలిసిపోయి ఏ చెట్టు కింద అయితే అతను సేద తీరాడో మళ్ళీ అక్కడికే వచ్చి అతను అలిసిపోయి కూర్చుండిపోతాడు. అంతలోనే ఆ తప్పిపోయిన ఒంటె నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడికి వచ్చి నిలబడుతుంది. అల్లాహు అక్బర్. ప్రయాణం చేసుకుంటూ వచ్చిన తప్పిపోయిన ఆ ఒంటె, వెతికిన తర్వాత కూడా కనిపించకుండా పోయిన ఆ ఒంటె అకస్మాత్తుగా అతని ముందర ప్రత్యక్షమైతే ఎంత సంతోషం కలుగుతుందండి అతనికి. ఆ సంతోషంలో అతను అల్లాహకు కృతజ్ఞతలు తెలుపుతూ ఏ విధంగా మాట్లాడుతాడంటే, ఓ అల్లా, నేను నీ ప్రభువుని, నువ్వు నా దాసుడివి అనేస్తాడు. అంటే అతని నోటి నుండి మాట తడబడుతుంది, నోటి నుండి మాట జారి నేను నీ భక్తుడిని, నువ్వు నా ప్రభువువి అని చెప్పటానికి బదులు నేను ప్రభువుని, నువ్వు దాసుడివి అని చెప్పేస్తాడు. పట్టరాని సంతోషంలో అతని నాలుక తడబడిపోతుంది అని చెప్పటానికి ఉద్దేశం. అంత సంతోషం అతనికి కలుగుతుంది.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఆ పాటసారికి ఆ సందర్భంలో కలిగిన సంతోషం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంతోషము అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కలుగుతుంది ఎప్పుడైతే పాపం చేసిన తర్వాత భక్తుడు అల్లాహ్ సమక్షంలో క్షమాపణ కోరుకుంటాడో, పశ్చాత్తాపం చెందినప్పుడు అల్లాహకు అంత సంతోషం కలుగుతుంది అని దేవ ప్రవక్త వారు ఈ ఉదాహరణ ద్వారా మనకు తెలియజేశారు. కాబట్టి అల్లాహ్ సంతోషము, అల్లాహ్ అనుగ్రహము కోరుకునేవారు అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపము చెందాలి. అలాగే ఇక్కడ మరొక విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేమిటంటే పశ్చాత్తాపం చెందటంలో ఆలస్యం చేయరాదు. శైతాన్ ప్రజలను భ్రమలో ఉంచుతూ ఉంటాడు. ఏమంటాడంటే, ఇంకా యవ్వనము, ఇప్పుడే పశ్చాత్తాపము అన్నీ చేసుకుంటూ ఉండిపోతే తర్వాత ఇష్టానుసారంగా జీవించలేము, కాబట్టి కోరికలన్నీ బాగా తీర్చుకుందాము, ఆ తరువాత ముసలి వాళ్ళు అయిపోయినాక అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో క్షమాపణ కోరుకుందాము, అప్పుడు ఆయన క్షమించేస్తాడులే అని భ్రమలో ఉంచుతూ ఉంటాడు. అంటే పశ్చాత్తాపము వెంటనే చెందకండి, దాన్ని డిలే చేయండి, వృద్ధులైనంత వరకు దాన్ని అలాగే వెనక వేసేయండి అని శైతాన్ ప్రజలని భ్రమలో ఉంచుతూ ఉంటాడు. నేను ఇలా ఆలోచించే వారిని ఒక విషయం అడగాలనుకుంటున్నాను. అదేమిటంటే, ముసలి వాళ్ళు అయ్యేంత వరకు మేము బతుకుతామని ఏమైనా గ్యారెంటీ పత్రము ఉందండి మన దగ్గర? రేపు వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరం వరకు మేము జీవించి ఉంటాము అని గ్యారెంటీ పత్రం ఎవరి దగ్గరైనా ఉందా? మరణము ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా సంభవిస్తుందో అల్లాహకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి ఏ వయసులో మరణం వస్తుందో కూడా అల్లాహకు తప్ప ఎవరికీ తెలియదు. కాబట్టి మనము పశ్చాత్తాపం చెందటంలో ఆలస్యము చేయరాదు. మనం ఆలస్యం చెందుతూ ఉంటే మరణం సంభవిస్తే ఆ తర్వాత అలాగే మనము మరణించి అల్లాహ్ సమక్షంలో వెళ్ళిపోతే అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందర మనము క్షమాపణ వేడుకోకుండానే వెళ్ళిపోతే ఎలా ఉంటుంది ఆలోచించండి. కాబట్టి పశ్చాత్తాపం చెందటంలో ఆలస్యము చేయరాదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించి ఉన్నారు, ప్రళయానికి సమీపంలో సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించటానికి బదులు పడమర దిక్కు నుంచి ఉదయిస్తాడు. ఎప్పుడైతే సూర్యుడు పడమర దిక్కు నుంచి ఉదయిస్తాడో అప్పుడు ఈ తౌబా తలుపులు మూసివేయబడతాయి. ఆ పశ్చాత్తాప తలుపులు మూసివేయబడిన ఆ తర్వాత ఎవరు పశ్చాత్తాపడినా వారి పశ్చాత్తాపము ఆమోదించబడదు అని హెచ్చరించారు. మరి అది ఎప్పుడు సంభవిస్తుంది? అది కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి అది ఎప్పుడు సంభవిస్తుందో తెలియనప్పుడు మనము తర్వాత పశ్చాత్తాపం చెందుదాములే అని తస్కారము చేయరాదు. కాబట్టి మిత్రులారా, పశ్చాత్తాపం వెంటనే చెందాలి. ఇక్కడ చాలామంది ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు. అదేమిటంటే, ఒకటో కొన్నో పాపాలు చేసేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మన్నించమంటే దానికి ఒక మతలబు ఉంటుంది. కానీ చాలా పాపాలు చేసేసాము, చాలా నేరాలు ఘోరాలు చేసేసాము, మరి ఇప్పుడు పశ్చాత్తాపం చెందడానికి మార్గం ఉందా అని అంటూ ఉంటారు. మిత్రులారా, ఇది కూడా శైతాను మానవులకు కలిగించిన ఒక దురాలోచన, ఒక భ్రమ. అదేమిటంటే, అల్లాహ్ క్షమిస్తాడో క్షమించడో అని ఒక అనుమానం వారిలోకి జనింపజేశాడు ఈ శైతాన్. చూడండి, ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా జుమర్ 53వ వాక్యంలో తెలియజేస్తున్నాడు, ఖుల్ యా ఇబాదియల్లజీన అస్రఫు అలా అన్ఫుసిహిం లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. ఓ ప్రవక్త, మీరు ఆత్మలపై దౌర్జన్యం చేసుకున్న నా భక్తులకు తెలియజేయండి. చూడండి, ఆత్మలపై దౌర్జన్యం చేసుకున్న నా భక్తులు అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఎవరు వారు? ఆత్మలపై దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు ఎవరు? పాపాలు చేసిన వారు, అల్లాహ్ ఆజ్ఞలను అతిక్రమించిన వారు, ఆత్మల మీద దౌర్జన్యం చేసుకున్న వాళ్ళు, వారిని అల్లాహ్ నా భక్తులు అంటున్నాడు. ఏమంటున్నాడు ముందు చూడండి, లా తఖ్నతు మిర్ రహ్మతిల్లాహ్, అల్లాహ్ అనుగ్రహం పట్ల మీరు నిరాశ చెందకండి. ఇన్నల్లాహ యగ్ఫిరు జునూబ జమీఆ,
అల్లా సుబ్హానహు వ తఆలా పాపాలన్నింటినీ క్షమించేస్తాడు. ఎందుకంటే ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం, ఆయన క్షమించేవాడు, కరుణించేవాడు. క్షమించడం ఆయన స్వభావము, కరుణించడం ఆయన స్వభావము. కాబట్టి మీరు ఆయన కరుణ పట్ల నిరాశ చెందకండి, పాపాలన్నింటినీ మన్నించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి నోటి ద్వారా ప్రజల వరకు ఈ సందేశము చేర్చి ఉన్నాడు. మిత్రులారా, దీనికి ఉదాహరణగా కూడా మనకు కొన్ని ఉల్లేఖనలు దొరుకుతాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక వ్యక్తి గురించి తెలియజేశారు. పూర్వము ఒక వ్యక్తి 99 హత్యలు చేశాడు. 99 హత్యలు చేసిన తర్వాత అతనికి ఆత్మవిమర్శ కలిగింది. నా పాపాలకు క్షమాభిక్ష దక్కే ఏదైనా మార్గం ఉందా అని అన్వేషించడం ప్రారంభించాడు. ఎవరో అతనికి ఫలానా వ్యక్తి వద్ద వెళ్ళి నువ్వు అతనితో సంప్రదిస్తే నీకు ఆయన ఏదైనా మార్గం చూపగలడు అంటే ఆ వ్యక్తి వద్దకు అతను వెళ్ళి, అయ్యా, నేను 99 మందిని హత్య చేశాను, నాకు క్షమాభిక్ష దొరకడానికి ఏదైనా అవకాశము ఉందా అని అడిగితే అతను కోపగించుకుంటూ, దుర్మార్గుడా, దుష్టుడా, 99 మందిని చంపేస్తీవా, నీకు ఇక మోక్షమే లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి అని చెప్పినప్పుడు అతనికి కోపం వచ్చి అతన్ని కూడా చంపేశాడు. ఆ విధంగా 100 హత్యలు పూర్తయిపోయాయి. 100 హత్యలు చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష కొరకు ఏదైనా మార్గం ఉందా అని అన్వేషిస్తూ ఉంటే ఫలానా చోట ఒక ధార్మిక పండితుడు ఉన్నాడు, అతనితో మీరు సంప్రదిస్తే బాగుంటుందని ఎవరో సలహా ఇవ్వగా ఆ ధార్మిక పండితుని వద్దకు వెళ్ళి సంప్రదిస్తే అప్పుడు ఆయన ఏమన్నారంటే, నీకు అల్లాహ్కు మధ్య పశ్చాత్తాపము అనే ఒక గొప్ప అవకాశము ఉంది. ఏ విధంగా అయితే పశ్చాత్తాపము చెందాలో ఆ విధంగా నువ్వు అల్లా సమక్షంలో పశ్చాత్తాపం చెందినట్లయితే తప్పనిసరిగా అల్లా సుబ్హానహు వ తఆలా నిన్ను కూడా మన్నిస్తాడు. అయితే నువ్వు పశ్చాత్తాపము చెందిన తర్వాత ఏ ప్రదేశంలో అయితే తప్పులు నేరాలు చేశావో ఆ ప్రదేశంలో మళ్ళీ నివసించకు. భక్తులు ఫలానా చోట ఉంటున్నారు, ఆ భక్తులతో కలిసి వెళ్ళి నువ్వు జీవించు అని సలహా ఇవ్వగా అతను ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపము చెంది ఆ తర్వాత మిగతా జీవితాన్ని భక్తులతో గడపడానికి వెళుతూ ఉంటే దారిలో అతనికి మరణం సంభవించింది. అటు పాపాత్ముల ఆత్మలను తీసుకెళ్లే దైవదూతలు వచ్చేశారు, పుణ్యాత్ముల ఆత్మలను తీసుకెళ్లే దేవదూతలు కూడా వచ్చేశారు. ఇద్దరు పోటీ పడుతున్నారు. అతను పశ్చాత్తాపం చెందాడు కాబట్టి అతని ఆత్మను మేమే తీసుకెళ్తాము అని పుణ్యాత్ముల ఆత్మలు తీసుకెళ్లే దేవదూతలు అడుగుతున్నారు. లేదు, 100 మందిని చంపిన హంతకుడు ఇతను కాబట్టి ఇతని ఆత్మను మేమే తీసుకెళ్తాము అని పాపాత్ముల ఆత్మలు తీసుకెళ్లే దేవదూతలు పోటీ పడుతున్నారు. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా మరో దూతను ఒక వ్యక్తి రూపంలో అక్కడికి పంపించగా అతను వచ్చి ఏమన్నాడంటే, ఇతను నేరాలు చేసిన ప్రదేశానికి దగ్గరగా ఉన్నాడా, భక్తులతో మిగతా జీవితం గడపాలని బయలుదేరాడు కదా, ఆ భక్తులు నివసిస్తున్న ప్రదేశానికి దగ్గరగా ఉన్నాడా చూడండి అంటే కొలిచి చూస్తే అతను భక్తులు నివసిస్తున్న ప్రదేశానికే దగ్గరగా ఉన్నాడు. అప్పుడు పుణ్యాత్ముల ప్రాణాలు తీసుకెళ్లే దైవదూతలు అతని ప్రాణాలను తీసుకెళ్లారు అని తెలియజేయడం జరిగింది. అయితే మీరు కూడా హత్యలు చేయండి, అల్లా మిమ్మల్ని కూడా మన్నించేస్తాడు అని చెప్పటం ఉద్దేశము కాదు. ఇక్కడ చెప్పే విషయం ఏమిటంటే, అతను మూర్ఖత్వంలో అన్ని తప్పులు చేసిన తర్వాత మళ్ళీ పశ్చాత్తాపం ఏ విధంగా చెందాలో ఆ విధంగా పశ్చాత్తాపం చెందితే అతని పాపాలు మన్నించబడ్డాయి. ఆ విధంగా అల్లా సుబ్హానహు వ తఆలా ప్రతి భక్తుని పాపాలు మన్నిస్తాడు. కాకపోతే షరతు ఏమిటంటే, ఎలాగైతే పశ్చాత్తాపం చెందాలని నియమాలు బోధించబడ్డాయో ఆ విధంగా పశ్చాత్తాపం చెందాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సమక్షంలో ఒక వృద్ధుడు కర్ర పట్టుకొని వణుకుతూ ప్రవక్త వారి వద్దకు దగ్గరికి వచ్చి, ఓ దైవ ప్రవక్త, నేను చాలా తప్పులు చేశానండి, ఫలానా తప్పు నాతో దొరలలేదు అని చెప్పడానికి లేదు, అంటే నేను చేయని నేరం అనేది లేదు, ప్రతి నేరం నేను చేసేసాను, మరి నాకు క్షమాభిక్ష ఉందా అల్లా దగ్గర అని అడిగితే దేవ ప్రవక్త వారు ఏమన్నారంటే, నువ్వు అల్లాను విశ్వసిస్తున్నావా? నువ్వు అల్లాను విశ్వసించు, మరియు అల్లా సమక్షంలో పశ్చాత్తాపము చెందు, ఆ తర్వాత మిగతా జీవితాన్ని భక్తి శ్రద్ధలతో గడుపు. అల్లా సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా నీ పాపాలను మన్నించేస్తాడు అని తెలియజేయగా అతను
అల్లాహు అక్బర్ అని అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అల్లాహను పొగుడుకుంటూ ఇన్ని పాపాలు చేసినా నేను మన్నింపు కోరుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను మన్నించేస్తాడా? ఓ అల్లాహ్ నువ్వు పవిత్రుడవు, ఓ అల్లాహ్ నువ్వు ఘనమైన వాడివి అని అల్లాహ్ స్తోత్రాలు చెల్లించుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఈ ఉల్లేఖనం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, పాపాలు మనం ఎన్ని చేసి ఉన్నా పశ్చాత్తాపం ఎలా చెందాలని మనకు ఆదేశించబడి ఉందో ఆ విధంగా మనము పశ్చాత్తాపము చెందితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తప్పనిసరిగా మమ్మల్ని క్షమిస్తాడు. అయితే చివరిగా ఒక విషయం చెప్పిన మాటను ముగిస్తున్నాను. అదేమిటంటే, పశ్చాత్తాపము చెందటానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అవకాశము కల్పించాడులే అని పాపాలు చేసుకుంటూ తర్వాత పశ్చాత్తాపం చెందుతాములే అనుకోవటము ఇది పొరపాటు. శైతాను ప్రజలను ఆ విధంగా మార్గభ్రష్టత్వానికి గురి చేస్తాడు. జాగ్రత్త. మరి మరొక ముఖ్యమైన చివరిదైన విషయం ఏమిటంటే, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంత కరుణ ఎంత దయ కలిగిన వాడో చూడండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు, ఎవరైతే పశ్చాత్తాపము చెంది అల్లాహ్ను విశ్వసించి మిగతా జీవితాన్ని సత్కార్యాలు పుణ్యాలు చేసుకుంటూ జీవిస్తారో వారి పాపాలను సైతం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాలుగా మార్చి ఇచ్చేస్తాడు అని వాగ్దానం చేసి ఉన్నాడు. అల్లాహు అక్బర్. ఇంకేం కావాలండి? పాపాలు మన్నించడమే కాదండి, ఆ పాపాలను అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పుణ్యాలుగా మార్చి ఇచ్చేస్తున్నాడు. షరతు ఏమిటంటే అల్లాహ్ను విశ్వసించాలి, పశ్చాత్తాపము చెందాలి, మిగతా జీవితాన్ని సత్కార్యాలు చేసుకుంటూ గడపాలి. ఇలా చేయటానికి ఎందుకు ఆలస్యం చేయాలి? ముస్లిములైనా ముస్లిమేతరులైనా ఎవరి అయినా సరే చూడండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ అవకాశం మన కోసం ఉంచి ఉన్నాడు. అల్లాహ్ను విశ్వసించండి, పశ్చాత్తాపము పొందండి, మారు మనసు పొందండి, మిగతా జీవితాన్ని భక్తి శ్రద్ధలతో గడపండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన్నించడమే కాకుండా పుణ్యాలుగా మార్చి మాకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహాలు ఇహపరాలలో ప్రసాదిస్తాడు. కాబట్టి మిత్రులారా, ఆలస్యం చేయకండి, శైతాను మాటల్లో పడకండి, వెంటనే రండి అల్లాహ్ వైపుకు. అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందండి, మారు మనసు పొందండి, అల్లాహ్ మార్గంలో నడుచుకోండి. ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో దువా చేస్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని అందరినీ అల్లాహ్ సమక్షంలో సరైన విధానంలో పశ్చాత్తాపము చెందే భాగ్యం అల్లాహ్ ప్రసాదించుగాక. అల్లాహ్ మనందరి పాపాలను మన్నించుగాక, సత్కార్యాలు చేసుకుంటూ జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. మన పూర్వీకులు ఎవరైతే మరణించారో వారి పాపాలను కూడా అల్లాహ్ మన్నించుగాక, వారిని శిక్షల నుంచి రక్షించుగాక. అల్లాహ్ మనందరికీ స్వర్గం ప్రసాదించుగాక. ఆమీన్. వ జజాకుముల్లాహు ఖైరన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు. Ah